హలో అండి. ఎలా ఉన్నారు? మా పిల్లలకైతే స్కూల్ లేదు. ఇంక ఉదయాన్నే లేసేసి టకటకా పనులన్నీ చేసేసుకొని ఇడ్లీ అయితే పెట్టేశాను. పిల్లలు ఎదిగారనే కానీ ఇంక వాళ్ళ అల్లరి మాత్రం అస్సలు తగ్గలేదండి. ఇంకా పెరిగే కొంది ఇంకా అల్లరి ఎక్కువైపోతుంది. ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు కొట్టుకోవడం ఎక్కువైపోతుంది. మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఇంక దాంతో పాటు ఈరోజు డిఫరెంట్‌గా బీరకాయతో ఒక కర్రీ చూపిస్తాను రండి. బీరకాయ కూర, బీరకాయ పచ్చెనగపప్పు మసాలా కూర తినుంటారు. ఇట్లా బీరకాయ ఫ్రై ఎప్పుడన్నా తిన్నారా? తినకపోతే కామెంట్ చేయండి. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటది. బీరకాయని ముందుగా ఈ విధంగా చక్రాలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో షాలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువగా తిప్పామంటే చిదురైపోతుంది. నిదానంగా తిప్పుకుంటూ తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక ఉల్లిపాయలు, చిన్నులపాయలు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న దాన్ని కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంటే బీరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలో